నీ చెక్కలంజ వాడు అగోరు వెళ్ళంజ నువ్వు నా మొదట గోరివి నువ్వు గుద్దలు అదిరిస్తున్నావు ఆ పోరు కోసం నీ బతుకుల ముద్ద ఇప్పుడు అగ్గోరు వెళ్ళంజ వాడుక సుల్లి పోసి గుద్దలు కట్టే గుర్తుకాలే నీ అమ్మ నీ జంగిలి పువ్వుల ముద్ద సిగ్గు శరం లేదా లంజ వాడుక తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా. మూడవై ఉండి సుల్లి అదిరించుకొని అగోరు అవుతావు. నీ నోటిన సుల్లి, నీ నోటిన ముడ్డ అగోరు వేసే విషయంలో బాడుతావు. సిగ్గుశరం లేదు లంజ వాడుక. ఏమండి మీఠా గారు, మీరు ఆ కూతురు పంచం ఆపండి. ఉన్న సుల్లిగా తెచ్చుకొని అగోని వద్దాగా పోని పెళ్లి పెడతావు, ఏలు పెడతావు, లేదు కాలు పెడతావు. అంత మాట అన్నావు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్ల తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? వారిని ఇంటి పువ్వుల ముడ్డ లంజ వాడుక. నీకు ముళ్ళు లేదు, దాని ముళ్ళు లేదు. గణాలు ఉన్నాయి, 2 బిళ్ళలు, ముళ్ళు లేవు. ముళ్ళు లేదు మీకు ఎందులో పెళ్ళి? మీ ఇంట్లో సుల్లి ఈ ముళ్ళు అది, ఆ ముళ్ళు అది, 2 అడగమని. అరే లంజవాడుక, నేను పెట్రోల్ పోసి కాద్దాం కదా రే. నాకు అనిపిస్తే మాత్రం నీకు ఆదిస్తా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అరే రోడ్డు మీదకి ఆడపిల్ల చెట్టు కట్టిన యూరిన్ పోతే బయటికి వస్తుందో రాదో? ట్రైన్లలో రేపులు చేస్తారు. అది వదిలేసి అగోరమ్మ మగోనికి తాళి కట్టింది, అగోరమ్మ ఆడదానికి తాళి కట్టి. ఏమిది? ఈ సమాజం ఎటుపోతుంది? ఏం మెసేజ్ పాస్ చేస్తున్నారు? నేను ఒక పోరాటంలో దిగాను, దాని గురించే ఇప్పటిదాకా పోరాడుతున్నాను. ఏం పోరాడుతురా మాకేవాడే? నాకు తెలీదండి. ఇంట్లో పువ్వుల ముడ్డ పోరి మంది పెట్టి మలుపుకొని అది అమ్మనా ఏడుస్తుంది ఇంట్లో. నువ్వు పోరాడు, అదే పోరాడు. ముళ్ళు లేదు, లవడలేదు. పోరు జీవితంలో ఎందుకు ఆడుతున్నా? నీ ఇంట్లో మనవయ్య నీ బతుకుల సుల్లి. బల్లెడి కట్టుడా పూజ చేసి ఆ కట్టెకు కారం ఉంటే నీ గుద్దల కుచ్చి అట్లా కొట్టాలి. అట్లా కొడదు సకాయదు. కరెక్టరా అట్లా కూడా సకాయతాడు. పోలీసు వాళ్ళని ఏంటంటారా భయ్? ఏంట్రా పోలీసు వాళ్ళు ఇమీడియట్లా వీడిని కావాలని తీసుకుపోయి పోలీసులు వేసి బల్లెడకు కాలం వద్ది ముద్దలు పోలీసు వాళ్ళని పోగు చేయగలుగుతుంది. ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పోలీసులు ఎవరన్నా వాళ్ళు పోలీసులు మన రక్షించడానికి ఆలోచనలు వాళ్ళని ఈడు పోగు చేయగలుగుతున్నాడు. బుద్ధు అర్థవుతాడు. వాడు ఏ కోత అయితే గోయకూడదు అది కూర్చాడు. ఆయనకి ఎక్కడ కావాలో అక్కడ కాలింది. అందుకే ఈ స్పెషల్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుందా? ఇంకో సోడా తగిలించమంటావా? ఈ కొడుకు కృష్ణానగర్ దొంగ లంజవకాడు. అవునా? నిజమా? అమ్మాయిని చేయాల్సిన అమ్మాయిని చేయాల్స్తే లంజం తీసుకుపోయి ఎన్నో ఇద్దరు కలిసి సుల్లి ఆడబెట్టాడ. జగన్ మామయ్య ఆడబెడితే ఆ సుల్లి ఖరాబ్ అయితే తెలంగాణ పొయ్యి బొమ్మలు సగం చేస్తున్నాడా. అప్పటి నుంచి అక్కడ 5 సంవత్సరాలు అంటాడు. అంతకుముందు చిల్లలంటే ఉన్నాడు. చాలా పాపం రా, చాలా పాపం రా. వీడు వేరేవాడు. వీడిని తీసుకుపోయి జైలు వేసి కొట్టింది. మీరు ఎవ్వడే మీకు వీడిని చదవద్దండి. అరే ముద్దుతో ఇంకొకసారి నువ్వు ఇట్లా ఉంటే మన దేశం అంతా ఖరాబ్ అవుతుంది. మీ అందరికీ మంత్రశుద్ధి చేసి మంత్రాలు చేసి నన్ను మాత్రం ఎవరైతే బ్యాడ్గా పోర్ట్రే చేస్తారో వాళ్ళు ఎవరిని ఊరుకున్నా మనగుడు మంత్రాలు చేసి ఎలాంటి క్రియలైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వెళ్ళి అరే లంజవాడుగా నీ నుంచి కాపాడుకో. నీకు మొలికి లేదు, నా సొల్లి లేదు.
లేవడం అయితే వచ్చినంత మీరా నా సుల్లేదు లేపురా నీ చెక్క గుద్ద అద్దెంగు అయిపోయి